హాయ్. ఈరోజు వీడియో కెమెరా గురించి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. వీడియో కెమెరాలో మెయిన్ కెల్విన్ అంటే వైట్ బ్యాలెన్స్. వైట్ బ్యాలెన్స్ వల్ల ఉపయోగాలేంటంటే డే టైమ్‌లో ఎంత కెల్విన్ పెట్టుకోవాలి? ఎంత నోట్ పెట్టుకోవాలి? అక్కడ ఎండ తీవ్రతను బట్టి ఎలాగా? అలాగే టెంటేసుంటే దాని కింద మనకి ఎలాగ పెట్టుకోవాలి కెల్విన్ అని జెప్పేసి ఆటి గురించి కూడా వివరిస్తాను. ఇప్పుడు మనం వీడియో లైట్‌లేసినప్పుడు ఆల్రెడీ వార్మ్ లైటింగ్ ఉంటది. వార్మ్ లైటింగ్ ఉన్నప్పుడు ఏంటంటే, అది ఆల్రెడీ రెడ్ లైట్ ప్రొడ్యూస్ అవుద్ది కాబట్టి, అప్పుడు మనం కెల్విన్ 32, 30 అలా పెట్టుకుంటే సరిపోద్ది. 30,000, 32,000 పెట్టుకుంటే సరిపోద్ది. అలాగే డే లైట్‌లో మనం బయటికెళ్తే 42 గాని, 45,000 గాని పెట్టుకుంటే కెల్విన్ సెట్ అవుద్ది. బయట లైట్ ఏంటంటే కొంత యెల్లో మిక్స్ అయ్యి ఉంటది. రెడ్ లైట్‌లో యెల్లో, బ్లూ 2 మిక్స్ అయ్యి ఉంటాయి డే లైట్‌లో. ఇదే డే లైట్‌లో మనం వార్మ్ లైట్ పెడితే దీంట్లో మనకి రెడ్ ఎక్కువగా ఉంటది కాబట్టి మనం బ్లూ టింట్ పెట్టుకుంటే సెట్ అయిపోద్ది. అలాగే వీడియో కెమెరాలో కూడాను ఫోటోస్ వస్తాయి థంబ్‌నెయిల్స్‌లో. హెచ్ఎక్స్‌లో పెట్టుకుంటే మంచి క్వాలిటీ వస్తది. స్లో మోషను, స్పీడు, షార్ట్స్ ఉన్నాయి. కాకపోతే అందులో 50 బిట్స్ వరకే ఇచ్చాడు. 50p వరకే ఇచ్చాడు. ఇంకా ఎక్కువైతే మనకి స్లో మోషన్ ఎఫెక్ట్స్ రావు. ఇదే మిర్రర్‌లెస్ కెమెరాలో అయితే 100, 150, 200 అలాగ స్లో మోషన్ ఇచ్చాడు. అప్పుడు మనం ఈ జింబెల్ పట్టుకొని తీయడం వల్ల ఏమవుతదంటే ఆటోమేటిక్‌గా మంచి స్లో మోషన్ షాట్స్ వస్తాయి. మంచి మూవ్‌మెంట్ షాట్స్ వస్తాయి. అలాగే మెయిన్ కెల్విన్ మనకి వీడియోలో కెల్విన్ బాగా సెట్ చేసుకుంటే కలర్స్ వస్తాయి. మనం అక్కడ మూవ్‌మెంట్ చూసుకుంటమే. ఇప్పుడు మనం ఒక్కో దగ్గర కొందరు ఔట్ ఆఫ్ లైటింగ్ అంటే కొందరు లైట్లు కడతా ఉంటారు. వైట్ లైట్స్, 1000 లైట్స్, ఎల్ఈడీ లైట్స్ కడుతున్నారు కాబట్టి, ఆ టైంలో ఇప్పుడు ఈ ఎల్ఈడీ లైట్లు పెడతం వల్ల ఆహ్, షట్టర్ స్పీడు మనం 60లో పెట్టుకుంటే వేవ్స్ వస్తున్నాయి. అలా కాకుండా 30లో కానీ, 40లో గానీ, 50లో గానీ పెట్టుకుంటే ఆ వేవ్స్ అనేవి రాకుండా ఉంటాయి. పట్టుకున్న చక్కగా స్టెబిలిటీగా పట్టుకొని నీట్‌గా సబ్జెక్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు రికార్డ్ చేసుకుంటే మంచి డెప్త్, క్వాలిటీ వస్తది. అలాగే ఎంకెల్విన్ కూడా మంచిగా సెట్ చేసుకుంటే బావుంటది. షట్టర్ స్పీడ్ కూడా డే టైమ్‌లో అయితే మనం 100 పెట్టుకున్నా, 200 పెట్టుకున్నా మంచి క్వాలిటీ వస్తది. నైట్ పూట ఏంటంటే మనం ఈ ఎల్ఈడీల వల్ల ఇప్పుడు వేవ్స్ వస్తున్నాయి. అదొకటి సెట్ చేసుకుంటే చాలా బావుంటది. ముఖ్యంగా డీఎస్ఎల్ఆర్ కెమెరా అంటే దానికి షట్టర్ ఉంటది. నెక్స్ట్ మిర్రర్ ఉంటది. మనం ఫోటో తీయగానే అదా ఆ లెన్స్‌లోంచి మిర్రర్ మీద పడి, ఆ మిర్రర్‌లోంచి బాడీలోకెళ్ళి క్యాప్చర్ అవుద్ది పిక్చర్. అదే మనం మిర్రర్‌లెస్ కెమెరా అనుకోండి. దానికి షట్టర్ ఉండదు. మిర్రర్ ఉండదు. షట్టర్ ఉండదు. దానికి షట్టర్ ఉంటది. మిర్రర్ ఉండదు. కాబట్టి డైరెక్ట్‌గా బాడీలో క్యాప్చర్ అవుద్ది. దీనివల్ల మనకి ఫోటోలకి బావుంటది. తర్వాత వీడియో తీసుకుంటాకి కూడా చాలా బావుంటది. ఇప్పుడు జనరల్‌గా అయితే ఫోటో కెమెరాలో కూడా ఇప్పుడు వీడియో తీయొచ్చు. ఇదివరకు ఏంటంటే ఫోటో కెమెరా ఓన్లీ ఫోటోలు తీయటానికి, వీడియో కెమెరా ఓన్లీ వీడియో తీయటానికి మాత్రం పనికొచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ఫోటో కెమెరాలో కూడా ఫోటోలు తీసుకోవచ్చు, వీడియో తీయొచ్చు. వీడియో కెమెరాలో కూడా ఫోటోలు తీయొచ్చు, వీడియో కూడా తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మన సోనీ కెమెరా వాళ్ళు మనకు కల్పించారు. అలాగే మనకు స్లో మోషన్స్ అయన్నీ తీయాలంటే ఇప్పుడు ఫోటో కెమెరాలో 100 బిట్స్, 100 స్పీడు, 150, 200 దాంట్లో స్లో మోషను, స్పీడ్ మోషను 2 కూడా ఇచ్చాడు. స్లో అండ్ స్పీడ్ ఇచ్చాడు. దానివల్ల మనకి ఎక్కువగా మిర్రర్‌లెస్ కెమెరా మనకి ఉపయోగపడుతుంది. లేటెస్ట్ టెక్నాలజీ కూడా దానికి తోడుగా లెన్స్‌లు కూడా అప్డేట్ ఇచ్చాడు. 1.4 లెన్స్ ఉండేది ఇదివరకు. ఇప్పుడు 2.24 లెన్స్ వచ్చింది. దీంట్లోనే మనకి 35 అలాగే 50 అలాగే 85 ఇచ్చాడు. దీనివల్ల మనకు ఉపయోగాలున్నాయి. 55 వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మనకి క్లోజ్ షాట్స్ 55 బాగా బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అయ్యి మంచి షాట్స్ వస్తాయి. 55లో కూడా 50, 50 చాయిస్ బానే ఉంటది. లైట్ బ్లర్ అవుద్ది. అలాగే
24 టు 105, 200 లెన్స్ వల్ల కూడా మనకు ఉపయోగం ఉంది. ఎక్కువగా దూరంగా వెళ్ళకుండా తీసుకుంటే బాగుంటుంది. మనకి ఈ ఫోటో కెమెరా యొక్క ఉపయోగాలు ఇది. అలాగే వీడియో కెమెరా. వీడియో కెమెరాలో కూడాను ఇవాళ థంబ్‌లైన్స్‌లో ఫోటోస్ వచ్చేస్తున్నాయి. మనం హెచ్ఎక్స్‌లో తీసుకుంటే హెచ్ఎక్స్‌లో ఆల్రెడీ దాంట్లో మనకి వీడియోతో పాటు థంబ్‌లైన్స్, ఫోటోస్ వస్తున్నాయి. దానివల్ల ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్‌తో వస్తా. ఓకే. బాయ్.